హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటోవాలా అప్డేట్స్. ఇప్పుడే విజయ్ ఆంటోనీ గారు నటించిన 'తుఫాన్' మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే ఆగస్ట్ 9థ్ థియేటర్స్‌లో రిలీజ్ అయిందండి. అసలు ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్‌కి ట్రై చేయొచ్చా లేదా అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో ఒక సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఉంటాడు. గతంలో ఒక మిషన్ వల్ల అయితే తన భార్యను కోల్పోతాడు. ఆ ఇన్సిడెంట్‌తో తన జీవితం అయితే మారిపోతుంది. అలాంటి తనని ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే ఒక ఊర్లో తీసుకొచ్చి వదిలిపెడతాడు. అయితే ఆ ఊర్లో విలన్ వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అడ్డవచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. సో, ఈ క్రమంలో హీరోని ఆ ఊరే ఎందుకు పంపించారు? అసలు హీరోకి, విలన్‌కి కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది? మధ్యలో మేఘా ఆకాష్ గారు ఎలా వచ్చారు? ఆ లవ్ ట్రాక్ ఏంటి? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికొస్తే విజయ్ ఆంటోనీ గారండి. ఆయనైతే పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో అలానే ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్స్‌కి అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ చాలా బాగా చూపించారు కూడా. కిమ్ములో మేఘా ఆకాష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంక శరత్ కుమార్ గారు కూడా బానే చేశారు. ఇక డైరెక్టర్ ఎలా తీద్దాం అనుకున్న రాసుకున్న సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశారండి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ కూడా బావుంది. సో, ఈ మూవీకైతే లాస్ట్‌లో సెకండ్ పార్ట్ ఉన్నట్టుగా చూపించారు. ఆ సెకండ్ పార్ట్‌కి లీడ్ కూడా మంచిగా డిజైన్ చేసుకున్నారు. కిమ్ములో సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం కానీ మనమైతే మెచ్చుకోవాలండి. చాలా బావున్నాయి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ అయితే చాలా ఫ్రెష్ ఫీల్‌నిచ్చాయి మనకి. కిమ్ములో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా అయితే తగ్గలేదండి. చాలా బాగా షూట్ చేశారు. కిమ్ములో నెగెటివ్స్ విషయానికొస్తే నేరేషన్ అయితే చాలా స్లోగా అనిపించిందండి. చాలా సీన్స్ అయితే ఎందుకురా ఇంతసేపు లాగుతున్నారు? తేల్చేయొచ్చు కదా అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అలానే హీరో, విలన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా పెద్దగా ఇంపాక్ట్‌లెస్‌గా ఉంటుందండి. అండ్ క్యారెక్టర్ అన్నీ కూడా ఉంటాయి కానీ మనకైతే కనెక్ట్ కావండి. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా గ్రాఫ్ అయితే పెరగాలి కదా! అదేముండదు. డౌన్ అయిపోతూ ఉంటుంది. సో, ఇంక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు మిస్ అయిందని చెప్పాలండి. చాలా చోట్ల కూడా లాజిక్ కూడా చాలా మిస్ అయింది. సో, తీసుకున్న కాన్సెప్ట్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఇంటర్వెల్ ఇవన్నీ కొంతమేరకు వర్కౌట్ అయ్యాయి గానీ, తర్వాత అయితే నేరేషన్ చాలా డ్రాగ్ ఫీల్ వచ్చింది. సో, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని ఫైట్స్ అయితే బాగున్నాయి గానీ, మిగతాదంతా కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోయిందండి మూవీ. సో, మూవీ స్టార్ట్ అవ్వడం గానీ, అప్ టు ఇంటర్ వరకు బానే అనిపించింది గానీ, తర్వాతేనండి చాలా అంటే చాలా సాగదీసినట్టు అనిపించింది. సో, ఎడిటింగ్ కూడా ఇంకొంచెం క్రిస్ప్‌గా ఉంటే చాలా బాగుండేది. చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి. అవన్నీ తీసేయొచ్చు. సో, స్టోరీ అలానా రొటీన్ కాబట్టి స్క్రీన్ ప్లే కొంచెం మంచిగా రేసీగా రాసుకుంటే బాగుండేది. అది కూడా రాసుకోలేకపోయారు. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, మన విజయ్ ఆంటోనీ గారి మూవీస్‌లో అయితే ఈ మూవీ లేదండి. కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కోసం మాత్రం ఒక్కసారి ట్రై చేయొచ్చు అంతే. సో, ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.